నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, ఇంట్లో ఏదైనా పూజ అలాంటివి జరిగినప్పుడు నోములు నోచుకున్నా కూడా తాంబూలం ఇస్తుంటాం కదా. తాంబూలంలో ఈ ఈ ఏ ఏ వస్తువులు ఇవ్వాలి, వీటికి ఏమైనా నియమం ఉందండి? పూజను బట్టి నియమం. ఆహా, మనం చేసుకునే వ్రతాన్ని బట్టి పూజని బట్టి. కొన్ని స్త్రీల వ్రతాల్లో కాటక బొట్టు అలాంటివి ఇవ్వమని చెప్తారు కథల్లో. ఇవ్వమని చెప్పినప్పుడు అవి ఇస్తారు. లేదా సాధారణంగా తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ, పళ్ళు, ఏదైనా రవికల బట్ట, వస్త్రం అన్నమాట, వస్త్రాలు, బట్టలు, చీర, జాకెట్టు అలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవ్వలేవు అని లేవు మన దగ్గర, చీర లేదు, ఒట్టి రవికలు బట్టి ఇవ్వచ్చు. ఇంకా అది కూడా లేదు, తాంబూలం ఇవ్వచ్చు. పళ్ళు, తమలపాకులు, ఒక 2 వక్కలు, ఒక వక్క కూడా పెడతారు కొన్ని ప్రాంతాల్లో. పసుపు కొమ్ములు కానీ, పసుపు కుంకుమ చిన్న చిన్న పొట్లాలుగా కట్టి కానీ ఇవ్వచ్చు. కొమ్ములు కానీ పసుపు కానీ ఏదైనా పర్వాలేదు, పసుపు కుంకుమ ఇవ్వచ్చు. ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం, సాధారణంగా బొట్టు పెడతాం. అవును. ఇప్పుడు పూజలు వ్రతాలు అనుకో, ఇన్ని తమలపాకులు, ఇన్ని వక్కలు అన్ని కుప్పలు తెప్పలుగా కొనుక్కుంటాం. అవును. మామూలు రోజుల్లో ఏముంటాయి, ఇంట్లో ఉండవు కదండి. ఉండవు, ఏవో పండు ఉంటుంది. ఏదైనా ఒక పండైనా చేతిలో పెట్టి పంపించడం. మనకేంటంటే అతిథి అభ్యాగతులను సేవ మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని మనకి హిందూ ధర్మంలో చెప్తారు ఖచ్చితంగా. మన ఇంటికి వచ్చారు, ఒట్టు చేతులతో పంపించద్దు వాళ్ళని. అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఇంకా మంచిది, విశేషం. మనమే పిలిస్తే మరీ మంచిది. రెండును బొట్టు పెట్టి ఒక తాంబూలం, ఒక వస్తువు, ఓ పండు, లేకపోతే 2 చామంతి పువ్వులు ఉన్నా ఇవ్వచ్చు. పువ్వులు కూడా ఇవ్వచ్చు. తాంబూలంలో పువ్వులు పెట్టి ఇవ్వటం కూడా మంచి ఫలితం. పూ తాంబూలం, పండు తాంబూలం అని ఒక నోము కూడా ఉంది. రోజు ఓ పండు, ఓ పువ్వు తాంబూలంలో పెట్టివ్వాలి. పండు తాంబూలం ఒకటి, పువ్వు తాంబూలం ఒకటి, 2 తాంబూలాలు ఇస్తారు. అవి కూడా వ్రతాలే. 2 పువ్వులు చేతిలో పెట్టచ్చు, బొట్టు పెట్టి 2 పువ్వులు, పళ్ళు లేకపోతే పువ్వులైనా పెట్టచ్చు. చామంతి పువ్వులు ఉంటాయి ఫ్రిడ్జ్లో అందరికీ. లేకపోతే వాకిట్లో గులాబీ పువ్వు ఉంటుంది, గులాబీ పువ్వు కూడా ఎవరికైనా ఇవ్వచ్చు. మంచి ఫలితాన్ని ఇస్తుంది అది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం స్టవ్ మీద అన్నం, బియ్యం పెట్టాం, అది అన్నం అయింది లాగా ఉండదు. వీళ్ళకి పువ్వు ఇచ్చాం, మనకేమొస్తుంది పైనుంచి, అలా ఎప్పటికీ జరగదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఒక పాజిటివ్ సైన్ చేయ. మన ఇంటికి వచ్చిన వాళ్ళతోటి మనం స్నేహ సంబంధాలు నేర్పటం, వాళ్ళ పట్ల ప్రీతిగా ఉండటం, గౌరవము మర్యాద చూపించడం. ఇవాళ నేను నిన్ను చాలా గౌరవించాను, మీ ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు? అంతకన్నా ఎక్కువ గౌరవిస్తాను కదా. ప్రధానమైనది ఏంటంటే మానవ సంబంధాలని పెంపొందించే కార్యక్రమాల్లో ఇదొక ప్రధానమైన కర్తవ్యం. ఎంత కోపం వచ్చినా సరే వెళ్ళేటప్పుడు ముందు బొట్టు పెడతా అంటే ఉండి బొట్టు పెట్టించుకుని వెళ్ళాలి. లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోలేదు మన ఇంట్లో నుంచి. గుండెకు బొట్టు పెడతాను అంటే నుంచుంటుంది, బొట్టు పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. అవును, ఉంచవలసిందే. స్నేహం మళ్ళీ పెరుగుతుంది. ఆమెను పోనీకుండా ఉంచుకుంటాం మనం. బహుశా అందుకే పెట్టారేమో పెద్దవాళ్ళు కదండి. లేకపోతే మరి ఇప్పటికీ మనం ఫాలో అవుతాం. ఇప్పుడు ఏదైనా ఒకటి ఇస్తే మనకి ఇంకొకటి వస్తుంది అని కాదమ్మా. చెట్టుకు నీళ్ళు పోస్తే కాయ ఇస్తుంది, నీడిస్తుంది, అలాంటివి సిద్ధాంతాలు పెట్టుకోకూడదు. కాయలే ఇవ్వవు, కొంచెం నేలకి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అది. అవును, ఒక పాజిటివ్ థింగ్ ఉంది అందులో, అది గమనంలో పెట్టుకోవాలి. నాకు ఫార్మాలిటీస్ లేవు అంటారు కొంతమంది. బొట్లు గిట్లు మేము పెట్టాం. మేము ఒకళ్ళ ఇంటికి నేనే వెళ్ళాను, నాకే అయింది. శుక్రవారం మాతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, మేము వెళ్ళిన వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంట్లో లేరు మాతో పాటు. శుక్రవారంగా బొట్టు పెట్టమ్మా అన్నారు. ఆవిడ కొంచెం అదో రకంగా చూసింది. శుక్రవారం కదా అని ఆవిడ ఇన్సిస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చుట్టారు. ఇప్పుడు ఫ్రైడే కదా అంటున్నారు. నాకు అలాంటి ఫార్మాలిటీస్ లేవంది. మంచి మాటే, మనం చేయగలిగేది ఏమీ లేదు. కట్టన కంపన కాలరు, కొంతమంది అలాగే ఉంటారు పాపం. అవును. పోనీ నీకు లేదు, ఆవిడేదో పెద్ద మనిషి చెప్పింది కదా పాపం, చేయొచ్చుగా. బొట్టు పెట్టడమే కదా. బొట్టిగా పోనీ నేను మధ్య మార్గం చెప్పాను, బొట్లు అక్కర్లేదులే, చేరుకో పండు ఇవ్వండి సరిపోతుంది. ఇచ్చారు. అక్కడ స్పందించారా రమ్మగారు? స్పందించారు. చేరుకో పండు, అరటిపళ్ళు ఏవో చేతిలో పెట్టారు. ఆవిడ చాలా ఇష్టంగా పెట్టింది, నా మాట కాదని లేక. అప్పుడు మనం ఇలా లేవు పాత రోజుల్లోనే, అయినా సరే విన్నది పాపం మాట. సరే ఇప్పుడు ఫార్మాలిటీస్ ఉన్నా ఉండకపోయినా మనం ఎవరికైనా ఒట్టిగా ఎందుకు పంపించాలి? అవును, ఏదో కాఫీ టీ ఇస్తామా? అట్లాగే రమ్మగారు, ఏ టైం అయినా సరే మనం వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టడం మంచిదే కదండి. మంచిదే. లేకుంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు పెట్టాలి, అట్లా ఏం కాదు. పొద్దు నుంచి రాత్రి దాకా ఎప్పుడు వచ్చినా సరే. అయితే ఇవాళ రేపు మనం ఏం చేస్తామంటే రవికలు బట్టలు పెడతాం, జాకెట్ పీస్ పెడతామా, అదొక రొటేషన్ లాగా తిరుగుతుంటుంది. వాళ్ళు మనకు పెడతారు, మనం ఇంకోళ్ళకి పెడతాం, కొన్నాళ్ళు పోయి అదే మన చేతికి వస్తుంటుంది. అవును అవును. నాకు ఎవరో చెప్పారు కూడా, ఆవిడే అమ్మవారికి కలసం మీద పెట్టుకున్నారు, దానికి ఇట్లాగా గంధంతో ఇట్లా పొడుగ్గా బొట్టు పెట్టి కుంకం పెట్టారనమాట. ఈవిడ సరే ఇంట్లో ఏమీ లేక ఇవి ఉన్న పీస్ ఉంది కదా, దేవుడికి పెట్టుకున్న పీస్ అని ఆవిడకి పెట్టింది. కొన్ని రోజులు పోయాక ఒక 10 చేతులు మారిందో 6 చేతులు మారిందో
మళ్ళీ వీళ్ళింటి వాళ్ళు ఎవరింటికో వెళ్తే పెడితే అది చూస్తే తను పెట్టిన బొట్టే అయ్యి ఉండదన్న నేను కాదు నేను పెట్టిన బొట్టే నాకు తెలుసు కదా నాకే వచ్చింది అందుకని అప్పటి చిచ్చి నేను జాకెట్ పీసులు పెట్టడం మానేశాను. గాజులు కూడా పెడుతుంటారు అమ్మగారు. గాజులు పెడతారు. గాజులు అంటే ఇప్పుడు మనకి అలంకరణ వస్తువులు. ఆ, గాజులు మెయిన్ మామూలుగా వీటితో తాంబూలాలతో పాటు గాజులు ఇస్తారు. అన్ని ఫంక్షన్స్లోనూ ఓ 2 గాజులు 4 గాజులు ఇవ్వటం. ఆ, అంటే ఇవి ఏమనాలి సౌభాగ్యవతి చిహ్నాలు కదా, అవునవును. సౌభాగ్యదాయకమైన వస్తువులు కాబట్టి ఇంకా అందుకంటే పెద్ద పెద్ద కంకణాలు అవి ఇవ్వలేం కదా మనం. అందుకని మట్టి గాజులు కొనుక్కొస్తే చక్కగా సైజుల వారీగా ఓ 4 గాజులు చేతిలో పెట్టడం తాంబూలంతో పాటుగా చేయొచ్చు. ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకి గాజులు ఇస్తుంటారు. మన సైజు కాకపోతే పక్కన ఉంచుతాం కదా, అవి మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టొచ్చండి. ఇవ్వచ్చు. ఇవి గుళ్ళో గాజులు అని చెప్పి ఇచ్చేయచ్చు. ఆహా. మనం బొట్టు పెట్టేటప్పుడు అవి పెట్టేటప్పుడు ఇవ్వచ్చు. ఇవి నీ సైజు చిన్నది కదా ఈ గాజులు ఉంచుకో అక్కడ గుళ్ళో ఇచ్చారంటే మంచిదిగా. చూడు గుడి నుంచి నీకు వచ్చిన ఒక వరాన్ని నువ్వు ఇంకొకరికి ఇవ్వదలుచుకున్నావు, ఎంత పాజిటివిటీ పెరిగింది. ఓకే. వాళ్ళు మాకు ఇచ్చారు అటు పెట్టుకుంటాం. నా దగ్గర చిన్న అది గాజులు ఉన్నాయి. ఆ, నేనేం చేశానంటే సరే అమ్మవారి మీద నుంచి తీసిచ్చారు ఆ రోజు. అవును. సరేలేని ఓ 2 గాజులు మాత్రం దారం కట్టి బీరువాలో పెట్టాను, మిగిలిన 4 చిన్న గాజులు మా సత్యవతి చిన్నది దానికి ఇచ్చాను. అది ఎవరో ఒకరికి ఉపయోగపడటం అంతే. ఇలా ఆలోచన చేయాలి. ప్రధానమైనది ఏంటంటే ఇవన్నీ ఉంటే చాలా మంచిది. ఇందులో కొన్ని ఉన్నా మంచిదే, ఏమీ లేకపోతే ఒట్టిగా బొట్టు పెట్టైనా పంపించండి. పళ్ళు ఉన్నాయి అనుకోండి, 1 పెడతారా 2 పెడతారా? అరటిపళ్ళు లాంటివి అయితే 2 ఇస్తారు. యాపిల్స్ లాంటివి 1 పండు ఇస్తారు. ఒక యాపిల్ 1 కమల, లేకపోతే 2 పళ్ళు ధారాళంగా ఉంటే 2 పళ్ళు, 4 వస్తే 4 రోజులు 8 పళ్ళు. మనం 10 పళ్ళు తెస్తే కేజీ కమలా పళ్ళు తాంబూలాలకే అయిపోతాయి. అవును, చూసుకుని ఇవ్వటమే. ఓకే. నియమం ఏమన్నా ఉందా? 2 ఇవ్వాలి, 1 ఇవ్వకూడదు అట్లా? అరటిపళ్ళు మాత్రం 2 ఇస్తారు. ఆహా. మిగిలిన పళ్ళు 1 ఇచ్చినా పెద్ద తప్పు లేదంటారు, పెద్ద పెద్దవి కాబట్టి. ద్రాక్ష పళ్ళు అవి తాంబూలాల్లో పెట్టాం కదా, కాస్త పెద్దవి హ్యాండీగా ఉండేవి అలాంటివే ఇస్తాము. జనరల్గా అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా అలా ఇవ్వచ్చు. తాంబూలానికి కొబ్బరికాయ ఇవ్వచ్చు. అవునండి. నువ్వు ఎప్పుడు చూడలేదు? నేను చూడలేదు రమ్మగారు. కొబ్బరికాయలు ఇస్తాం మేము కూడా. బొట్టు పెట్టి కొబ్బరికాయ అంటే ఈ పీచు తీస్తాము, పూర్తిగా నున్నగా తీసేయకుండా ఒక మాదిరిగా తీసినమైనా పాడైపోకుండా ఉంటే పక్కన పెట్టుకుంటాం. తాంబూలాల్లో మేము తమలపాకులు ఒక్కలతో పాటు కొబ్బరికాయ పెట్టిస్తాం. ఓ, కొత్త విషయం. ఓకే. కర్ణాటక ప్రాంతంలో కొబ్బరికాయే వాళ్ళ తాంబూలంగా ఉంటుంది. కొబ్బరికాయ నియమం వాళ్ళకి. మనం అరటిపళ్ళు పెట్టుకుంటాం, కొబ్బరికాయలు పెడతాం. సంక్రాంతి రోజుల్లో అప్పుడు కొబ్బరికాయలు ఇస్తాము. దసరాలో మా కొబ్బరి దిగినప్పుడల్లా ఏదైనా పేరెంట్ ఉంటే కొబ్బరికాయలు ఇచ్చేయటమే. బాగుంది. దసరాల్లో కూడా ఇవ్వచ్చు, కొబ్బరి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఈ 16 ఫలాల నూనె అని ఒక నూనె చేసుకుంటాం. అందులో నిమ్మపళ్ళు, దెబ్బపళ్ళు, వాటితో పాటు నారింజలు, తర్వాత ఏమో ఇవి మన పనసపళ్ళు కూడా వాయినంగా ఇవ్వచ్చు. ఉంటే గుమ్మడి పళ్ళు ఉన్నాయి 6 8 గుమ్మడి కూడా తాంబూలంలో ఇవ్వచ్చమ్మా, ఏమీ తప్పులేదు. దోసపళ్ళు ఇస్తారు, కాయ కాదు పండు అని చెప్తున్నారు చూడండి. దోసపళ్ళు ఇస్తారు, నారింజ పళ్ళు ఇవ్వచ్చు, దెబ్బకాయలు ఇవ్వచ్చు. దెబ్బ నిమ్మ మామూలుగా తాంబూలంగా ఇవ్వం, పుల్లటి పండు కదా. అవును. ఈ 16 ఫలాల నోములోనే వాటిని వాడుకుంటాం. ఏవి లేకపోతే 2 ఖర్జూరాలైనా తాంబూలంలో పెట్టివచ్చు. ఖర్జూరాలు, ఎండు ద్రాక్షలు, అవును, అలాంటివి కూడా ఇవ్వచ్చు. ఎండు ఖర్జూరాలు ఉంటాయి, అవును, అవైనా ఇవ్వచ్చు, పళ్ళైనా ఇవ్వచ్చు. మనం ఇవ్వాలన్నది ఒక ధోరణి ఉంది చూసా, వాస్త లోపల, అది చాలా ముఖ్యమైనదమ్మా. దాన్ని మాత్రం పోనివ్వబోకండి. కొన్ని సందర్భాల్లోనే చిల్లర పెట్టిస్తారు కదండి, లేకపోతే అన్నిటికీ ఇవ్వం. ఈ మన వాయినంగా అమ్మవారి వాయినాలు ఇస్తాం కదా, అప్పుడు దక్షిణ పెట్టాలన్న ఒక నియమం ఉంటుంది. 1 రూపాయి దక్షిణ పెట్టి ఇవ్వాలని. మామూలుగా పురోహితులకి దక్షిణగా ముత్తైదులకి దక్షిణ ఇవ్వాలన్న నియమం కనపడదు మనకి. కొన్ని చోట్ల ఈ వ్రతానికి దక్షిణతో సహా తాంబూలం ఇవ్వాలి అని పుస్తకంలో రాస్తారు కదా, వ్రత కథలు. ఆ కథ ప్రకారము దాన్ని ఫాలో చేస్తాం. కథలో ఆ వ్యవహారం ఏం లేదనుకోండి, మనం మామూలుగా తాంబూలం ఇచ్చుకోవచ్చు. చీర, రవికలు బట్ట ఇవ్వాలి, కొన్ని చోట్ల నల్ల పూసలు, లక్కజోళ్ళు ఇవ్వాలి, కొన్నిటికి కాటుక భరణలు ఇస్తారు, అలంకరణ సామాగ్రి, అవునవును, అలాంటివి వాయినాలు ఎలా ఇస్తాం ఆ లెక్క ప్రకారం ఇచ్చేస్తాము. దసరాలు అప్పుడు అయితే చిన్నపిల్లలకి అలంకరణ వస్తువులు, ఈ గోరింటాకులు, తర్వాత ఏమో గాజులు, పిల్లలకి తలలో పెట్టుకునేవి, చెవులకు పెట్టుకునేవి, అలాంటివి ఏవైనా పారాయణ పెట్టుకునేందుకు సాధనాలు, బొట్లు, తిలకాలు, రంగురంగుల తిలకాలు అలాంటివి కూడా ఇవ్వచ్చు. వస్త్రాలతో పాటుగా ఏవైనా ఇవ్వచ్చు. మీరు ప్రధానమైనది ఏంటంటే మనం ఇవ్వాలి అంతే అన్న ఊహ అంతే. చిన్నవి కూడా చేయొచ్చు. తాంబూలంలో ఏది పెట్టించినా ఒకవేళ అదేమిటి అది పెట్టించారు అని అనకూడదట. తీసుకునే వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం లేవు, ఆవిడ 2 కిస్మిస్లు పళ్ళు పెట్టించింది, ఏమిటో కిస్మిస్లు పెట్టించింది అని అనకూడదు.
ఆ 2 కిస్మిస్లు ఎత్తి నోటో వేసుకోవటం, తాంబూలం పడిచి బ్యాగ్లో పెట్టుకొని వచ్చేయటమే, ఇంకా మాట్లాడకుండా. ఏముంది, తమలపాకులు వేసుకుంటాం కదా, ఇలా ఇలాంటి చేయొచ్చు. స్నేహం అంతే కదరమ్మ గారు, అన్నిటికన్నా కూడా ప్రధానం అది కదా. స్నేహం మనం ఏమనుకుంటామంటే ప్రతి స్త్రీ అమ్మవారి యొక్క స్వరూపం. ఆమె ఏ రూపంలో మన ఇంట్లో అడుగుపెట్టి మనకి ఏదైనా ఇస్తుందేమో మనకు తెలీదు. వచ్చిన ప్రతి స్త్రీని గౌరవించండి, స్నేహంతో ఆదరించండి. అంతే, మీ శక్తిని అనుసరించి ఏదైనా వారి చేతిలో ఒకటి పెట్టండి. చక్కగా చెప్పారు. చేసామా, అది మనకి మనం ఎవరికి ఇస్తున్నాము, ఎవరికో ఇవ్వట్లేదు. ప్రకృతి అంతే, ఏ స్వరూపం అయితే మన సృజనకి కారణమైందో ఆమెకి ఈ ఒక రూపాలు ఇస్తున్నాం. మనకి రూపాలు ఏమున్నాయి, భగవంతుడికి రూపం లేదు. అన్ని రూపాల్లోనూ భగవంతుడు ఉన్నట్టే. సర్వాంతర్యామి కదా. మాతృశక్తి ప్రతి రూపంలోనూ ఉంటుంది. అందుకని ఈ వచ్చిన స్వరూపాన్ని మాతృస్వరూపంగా భావించి పిల్లలకి బొట్టు పెట్టడం, పెద్దవాళ్ళందరికీ బొట్టు పెట్టడం మనకు అట్లా అలవాటైపోయింది కదా. అవునండి, అవును. ఇప్పుడు పలానా ఒక రాష్ట్రంలో చేయరు కదండి, మరి వాళ్ళ సంగతే నడకండి, వాళ్ళకేవో విధానాలు ఉంటాయి. మనది మనకి మన విధానం ఇది, మనకు ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి ప్రకారం ఇప్పుడు వాళ్ళెవరో వచ్చారు, హిందీ వాళ్ళు మాట్లాడతారు, హిందీ వాళ్ళే, మనం బొట్టు పెట్టమా వాళ్ళకి, వీళ్ళు హిందీ వాళ్ళని మానేస్తాము, మా పద్ధతి ఇది అని పెడతాం కదా, మా ట్రెడిషన్ ఇదే అని. ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు అలాగే పుచ్చుకుని వెళ్ళిపోతారు, మేము ఇట్లాగే ఇస్తామని చెప్తాం. ఎవరు వచ్చినా మనం ఇలాగే ఆదరిస్తాం. ఈ ఆదరణ ఏంటంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, పాజిటివ్ ప్లస్. దానికోసమని ఇలాంటి పద్ధతులు, ఆచారాలు వాటిని పాటించడము, పిల్లలకి నేర్పటము. పెద్దవాళ్ళు పెద్దమ్మ వెళ్ళిపోతుంది బొట్టు పెట్టుని పిల్లలతోటి పెట్టిస్తుంటే క్రమంగా వాళ్ళకు కూడా ఈ పద్ధతి పందా అలవాటు అవుతుంది. రైట్. ముగించే ముందు ఇంకొక ప్రశ్న రమ్మగారు, పెళ్లి కాని వాళ్ళకైనా పెళ్లి కాని పిల్లలకైనా మనం బొట్టు పెడతామా? పెడతాం. పెట్టొచ్చా? చిన్నపిల్ల, ఆ. ఏడాది చంటి పిల్ల కూడా పెట్టచ్చు, అందరికీ పెట్టచ్చు బొట్టు. తాంబూలం ప్రత్యేకంగా ముత్తైదుకి ఇచ్చిన ఈ పళ్ళు అందరి చేతిలోనూ పెట్టచ్చు. ఓకే. బాలస్వరూపాలు ఉన్నాయి కదా, మరి బాలస్వరూపం ఉంది, అమ్మవారు చిన్న బాలికగా కనపడుతుంది. ఏడాది వెళ్తే చాలు, దాని కంట్లో పడకుండా కాస్త చేయడం పెట్టి బొట్టు పెట్టడమే. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.